వెళ్ళరా. ఏంట్రా అలా ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళావా, కూలి పనికి వెళ్ళి వచ్చావా? ఆడి ఫేస్ చూస్తే అర్థం కావట్లేదా? కూలి పని నుంచే వచ్చినట్టున్నాడు. నువ్వు ఆబ్బే, కష్టపడే పెద్దవాడు ఇలాగే కనిపిస్తాడు. ఆపరా నీ సొల్లు. అయినా సరే కష్టానికి నువ్వు కిలోమీటర్ గ్యాప్ మెయింటైన్ చేస్తావు కదా, మరి ఈ రోజు ఏమైంది? ఏమోరా, విధి విక్రయించింది, కష్టపడాల్సి వచ్చింది. వీడికిలాగా వాళ్ళేరా, ఏ అమావాస్య పోవడంతో పని చేయడు, అప్పుడప్పుడు దోలు తిరాలే. వీడేంట్రా పోయాడా ఏంటి? ఆడా ఏదో శాలరీ గురించి మేడతో గొడవపడ్డాడు. అక్కడ ఏం చేయలేక ఇక్కడ ఈ పని చేస్తున్నాడు రా. సర్లే వెళ్ళి రష్యారా, తిన్నావా? ఈ రోజు నీ ఫేవరెట్ చికెన్ వచ్చేయి, సచిన కూడా మళ్ళీ చంపేద్దాం. ఆగురా, చిన్న పను తర్వాత తిందాం. ఏరా పనంటే ఏదో అనుకున్నా, ఫేస్బుక్ ఏ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగా? ఆపరా నీ జోక్స్. మనోడికి గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా, గర్ల్ ఫ్రెండ్స్ అన్నాడు. ఓ సారీ మామ, సారీ, అపాలజీస్. ఆపుతారా? ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేద్దామందా? ఎప్పటికిరా? మే 7th కి. అది వీకెండ్ కూడా కాదే. లొకేషన్ ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్ చూడాలందా? లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ అమ్మ వెళ్ళమంటావా? వద్దురా బాబు, నాకుంది ఒకే ఒకటి, నా నోట్లో మట్టి కొట్టకు. ఆపురా నీ ఓవరాక్టింగ్. మే 7th ఎలక్షన్స్ రా. ఎలక్షన్స్? అవునరా, ఎలక్షన్స్. ఓటు వేయడానికే వెళ్తున్నా. ఏరా వీడు ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ఆఫీస్ కి లీవ్ పెట్టి వెళ్ళి ఓటేసి వస్తే దేశం బాగుపడిపోద్దా? బాగుపడిపోతుందని కాదురా, బాగుండాలి. రే నువ్వు లైట్ తీసుకోరా. ఈ చెత్త పొలిటీషియన్స్ కి ఓటేసిన ఒకటే, వేయిపోయిన ఒకటే. నువ్వు డ్రాప్ అవ్వు, వీళ్ళు ఎంజాయ్ హియర్. ఆ ఒక్కరోజు ఎంజాయ్మెంట్ కోసం మన 5 years ని ఈ చేతనా వాళ్ళ చేతిలో పెడదామా? అయినా ఈ చెప్పిన కరెక్టే కదరా. ఈ కరప్షనిస్ట్ కి సెల్ఫిష్ ఫెలోస్ కి ఓటేయడం అవసరమా చెప్పు? పాలిటిక్స్ ఇట్స్ ఎ బుల్షిట్ మామ. అయినా ఎవరికి లేదా స్వార్థం? నీకు స్వార్థం లేదా? నువ్వు నీ ఫ్యామిలీ బాగుండాలని. వాడికి లేదా? వాడు వాడి గర్ల్ ఫ్రెండ్ బాగుండాలని. ఇప్పుడు నాకు స్వార్థం కలిగింది, నా దేశం బాగుండాలని. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఓటేసినంత మాత్రాన డెవలప్మెంట్ జరిగిపోతుందా? సొసైటీ చేంజ్ వస్తుందా? నీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి, చేంజ్ అంటే ఏంటి? ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం, రోడ్స్ వేయించడం, అది ఇంకా మెయింటైన్ చేయడం, డ్రైనేజ్ కట్టించడం, అవి బాగుండేలా చూసుకోవడం, మల్టీప్లెక్స్లు కట్టించడం, రేట్లు తగ్గించేలా చూసుకోవాలి. అంతేనా మాకు తెలిసింది. కానీ ఇంకా చాలా ఉన్నాయిరా. ఉంటే అవి అన్ని సరిగ్గా డెవలప్మెంట్ జరిగి ఉంటే ఇలా మన ఫ్యామిలీని వదిలిపెట్టి దూరంగా వచ్చి భాష చోటు కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అయినా అక్కడ దాకెళ్ళి ఎవడోడేస్తాడరా? అదేరా మన మెయిన్ ప్రాబ్లము. డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదా అందరూ మనకి సెకండరీ. అసలు మనం ఎందుకు ఒకటి ఏం తెలుసా? లేజినెస్. మనకి మనం కష్టపడటం నచ్చదు. ఇక్కడ నుంచి మన ఊరి దాకా వెళ్ళి గంటల లైన్ లో నిల్చొని ఓటు వేయలేం, ఎలక్షన్స్ పట్టించుకోం. ఆ రోజు మనకి హాలిడేలా ఫీల్ అవుతాం. అంటే మనకి ఎలక్షన్స్ అంటే బోర్. మనం మారినంత వరకు సొసైటీ కూడా మారదు. సరేరా, నువ్వు ఓటేస్తావు, చేంజ్ ఏమైనా వస్తుందని నీకు నమ్మకం ఉందా? నాది కూడా అదే క్వశ్చన్ రా. చేంజ్ స్టార్ట్ ఫ్రమ్ ఎవరీ ఇండివిజువల్ రా. ముందు నువ్వు మారాలి, నీ ఫ్రెండ్స్ ని మార్చాలి, సొసైటీని మార్చాలి. అలానే ఎవరో వచ్చి చేంజ్ చేస్తారని కూర్చోకూడదురా. అయినా ఎంతకాలం ఏం చేసాం? వెయిట్ చేసాం. అందరూ ఆ మార్పు కోసం ఓటేస్తారా? ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఏమన్నా చేంజ్ వచ్చిందా? డెవలప్మెంట్ జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు. అలా ఓటేసిన ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు కూడా. ఇలా ఎవరిని ప్రశ్నించినా సరే సమాధానం చెప్పే తీరిక మన పొలిటీషియన్స్ కి లేదు. ఈ పాలిటిక్స్ ఉంది చూడు, పెద్ద టైం వేస్ట్ రా. ఎక్కడ జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు. అదేరా, మొన్న అక్కడెక్కడో డెవలప్మెంట్ జరగలేదని మీడియాలోను సోషల్ నెట్వర్క్ సైట్ లోను పెద్ద ఇష్యూ చేశారు కదా, తెలీదా నీకు? నువ్వు చూసావా? మనం ఎప్పుడే అసలు ఓటేసామా? లేదురా. అయినా మన దేశంలో ఓటర్ ఐడిని అడ్రస్ ప్రూఫ్ కి వాడినంతగా ఓటు వేయడానికి వాడంరా. ఓటు మన హక్కురా. మన హక్కును మనం సరిగ్గా వినియోగించుకున్నప్పుడు పొలిటీషియన్స్ బ్లేమ్ చేసే రైట్ ఎక్కడుందిరా? సరేరా, నువ్వు చెప్పిందే కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఎలక్షన్స్ కోసం లీవ్ పెట్టి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అలాగా, మనం లీవ్ ఎంత అడిగారు ఆఫీస్ లో? అది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామంటేను పెట్టా కదా. గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్లే ఇంట్రెస్ట్ మనకి ఎలక్షన్స్ మీద ఉండదు. మళ్ళీ సొసైటీ అని చేంజ్ అని లెక్చర్లు ఇస్తాం. ఓటు విలువ తెలియని నువ్వేం మంచివిరా? అదే 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా 3-4 గంటల లైన్ లో నిల్చొని ఓటు వేసి వస్తారా. వాళ్ళని చూసి మనం కనీసం మారాలి. నువ్వు ఓటు వేయి, నువ్వు ఓటు వేసిన వాడు పని చేయకపోతే ప్రశ్నించు. అయినా నేపుడు వెళ్తుంది కూడా ప్రశ్నించాక సంపాదించుకుందామని. అవునరా, కరెక్టే. అయినా ఇన్నేళ్ళ నుంచి మన పొలిటీషియన్స్ నాకే ఓటే అనడం బదులు ఓటు అయిపోవడం వల్ల నష్టాల గురించి చెప్పుంటే పోలింగ్ పర్సన్ 100 ఎప్పుడో రీచ్ అయి ఉండేది. అయినా ఇప్పుడుదా జరిగే ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ వేరు. అందరూ ఫైర్ లో ఉన్నారు. ఎలాగైనా సరే మంచి పార్టీని పవర్లో తీసుకొద్దాం. ఈసారి అందరూ ఓటేస్తారు. ద టైమ్ హస్ కమ్. సరేరా, అయితే ఈసారి మనం కూడా ఓటేసి చేంజ్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. మామా, మాకు కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేయి. ట్రైన్ టికెట్స్ ఎందుకు రా? నీ ఆ షాప్ చూడు.